నిషీదిహంతకుడు నిషీదిహంతకుడు ధారావాహిక పార్ట్ 2 రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు జరిగిన కథ డాక్టర్ శ్రీనివాస్ రాజేశ్వరి దంపతులు ఒక వివాహం కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. కూతురు అన్విత, సహాయకుడు సత్యం ఇంట్లో ఉంటారు. తిరిగి వచ్చేసరికి అన్విత తలుపు తెరవదు. సత్యం జాడ తెలియదు. ఇక నిషీదిహంతకుడు పార్ట్ 2 వినండి. శ్రీనివాస్ తన వణుకుతున్న చేతిని రాజేశ్వరి భుజంపై వేసి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. రాజేశ్వరి, కంగారుపడకు, అన్విత నిద్రపోతుందేమో, లేదంటే ప్రాజెక్టు పనిలో ఉండి ఫోన్ మర్చిపోయిందేమో అని మెల్లగా అన్నారు. కాని రాజేశ్వరి వణుకుతున్న స్వరంతో ఆయన మాటను తోసిపుచ్చింది. లేదు శ్రీనివాస్, నా గుండె ఏదో కీడు జరిగిందని చెప్తోంది. లోకల గడియవేసి ఉంది కదా, తను హాయిగా ఉంటే తలుపు తీయడానికి ఇంత సమయం తీసుకోదు. సత్యం కూడా ఎక్కడా కనిపించటం లేదు. అతని ఫోను కూడా ఆగిపోయింది అంటూ ఆమె భయాన్ని వ్యక్తం చేసింది. డాక్టర్ శ్రీనివాస్ పక్క ఇంట్లోని వారిని పిలిచి పరిస్థితిని వివరించారు. ఇంటి తాళం బయటనుంచి తెరవడానికి వీలులేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టడానికి, లోపల ఉన్న ఆ భయంకరమైన సత్యాన్ని ఎదుర్కోవడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. వారి భయంకరమైన నిరీక్షణ ప్రారంభమైంది. తమకు తోడుగా సత్యం లేకపోవడం శ్రీనివాస్కు మరింత ఆందోళన కలిగించింది. దశాబ్దాలుగా నమ్మకంగా ఉన్న వ్యక్తి సరిగ్గా ఈ సమయంలో కనిపించకపోవడం, అతని మొబైల్ ఫోన్ కూడా ఆగిపోయి ఉండటం అనుమానాలకు తావిచ్చింది. తలుపులు బద్దలు కొట్టడానికి స్థానిక పోలీసుల సహాయం తీసుకునేలోపే డాక్టర్ శ్రీనివాస్ దంపతులు భయంతో ఆందోళనతో గంటల తరబడి పోరాడారు. ఇరుగుపురుగువారు ధైర్యం చెప్పినా రాజేశ్వరి రోదన ఆపలేకపోయింది. చీకటి పడుతున్న కొద్దీ వారి ఆందోళన పెరుగుతూ వచ్చింది. సత్యం యొక్క బయటి గదిని కూడా పరిశీలించారు. కాని సత్యం అక్కడ లేడు. అతని గదిలో కూడా తాళం వేసిలేదు. కాని అతని జాడ ఎక్కడా కనిపించలేదు. ఇది డాక్టర్ శ్రీనివాస్లో కొత్త అనుమానాలకు తావిచ్చింది. అయినా కూతురి క్షేమం గురించే ఆయన ఎక్కువ ఆలోచించారు. చివరకు కొంతమంది బలంగా తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నించగా బలవంతంగా తెరిచిన తలుపుల ద్వారా వారు ఇంట్లోకి అడుగుపెట్టారు. లోపల చల్లని గాలి స్వాగతం పలికింది. ఇల్లు మామూలుగానే ఉంది. వస్తువులు, అలంకరణలు అన్నీ శుభ్రంగా యథాస్థానంలోనే ఉన్నాయి. ఏ వస్తువు కూడా చిందరవందరగా లేదు. కాని ఆ నిశ్శబ్దం, గడ్డకట్టిన గాలి వారి గుండెల్లో భయంకరమైన అరిష్టాన్ని నింపింది. రాజేశ్వరి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. రాజేశ్వరి తన భయాన్ని అదుపు చేసుకోలేకపోయింది. నా అన్విత, నా తల్లి, ఏమైపోయావు అంటూ గోడపై తల ఆనించి భయంభయంగా అన్వితా గదివైపు పరుగెత్తింది. శ్రీనివాస్ గుండెల్లో ఏదో తెలియని భారం, ఆందోళనతో ఆమెను అనుసరించారు.